ఫ్రెండ్స్, వెల్కమ్ టు భవిష్య వ్లాగ్స్. ఈరోజు మన వీడియో వచ్చేసి ఒక మంచి పార్కును అయితే చూసేద్దామండి. ఇంకెందుకు ఆలస్యం, పిల్లలు ఉన్న ప్రతి పేరెంట్స్ కూడా ఈ వీడియోని అయితే అస్సలు మిస్ కాకండి. పిల్లల్ని అయితే ఒక్కసారి ఇక్కడికి తీసుకెళ్ళండి. చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ఇంకా హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా, దసరా హాలిడేస్లో వెళ్ళారనుకో ఒక రోజంతా కూడా బాగా ఎంజాయ్ చేయొచ్చు. అలాగే ఇక్కడ మనకు లయన్ సఫారీ కూడా ఉంటుంది. లయన్స్ని అయితే లైవ్లోనే దగ్గర నుంచి చూడొచ్చండి. ఇంకా మనము ఫొటోస్లో వీడియోస్లో తప్ప ఎక్కడ చూసినాం కదా, ఇలా లైవ్లో కనుక చూస్తే పిల్లలు అయితే ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతారండి. తప్పకుండా తీసుకెళ్ళండి. ఇక్కడ చూసారు కదా, మా పిల్లలు అయితే చూస్తూ బాగా ఎంజాయ్ చేస్తున్నారు. ఇక్కడ చూసారా ఎలా తిరుగుతోందో, వామ్మో ఇంత పెద్దగా ఉందో కదా. ఇది ఎక్కడో కాదండి, తిరుపతి జూలాజికల్ పార్క్, శ్రీ వెంకటేశ్వర జంతు ప్రదర్శనశాల అండి. ఇక్కడ లయన్స్ చూసారా, అలాగే చిరుత అయితే వాకింగ్ చేస్తూ ఉంది. ఇక్కడ చూడండి, వాటి కరెక్ట్ ప్లేస్లోనే తిరుగుతూ ఉంది. అదైతేను ఇక్కడ బర్డ్స్, అనిమల్స్ చాలా చాలా రకాలుగా ఉంటాయండి. మనకు లయన్ సఫారీ ఇలా బస్సులో అయితే తీసుకెళ్తారు. మనము రోడ్లో వెళ్తూ ఉంటే మనకి అన్నీ కనిపిస్తాయి. ఇక్కడ చూడండి, ప్యారెట్స్ అయితే వీటిలో కూడా రకరకాలుగా ఉంటాయి. మనము ఎక్కువగా చూసినాం కదా, ఇక్కడ కనుక వెళ్ళారనుకో రకరకాలుగా అనేక రకాలుగా చూడొచ్చు. ఇక్కడ ఊరితో చూస్తున్నారా ఎలా చప్పుడు చేసుకుంటూ వెళ్తూ ఉందో. ఇంకా మా పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేశారు. ఇక్కడ చూడండి, ఇంక ఈ చిరుత అయితే సర్కస్ లాగా దాని ముక్కుతో తాడు పట్టుకొని దిగుతూ ఉంది కిందికి. నిజం కదా, డైరెక్ట్గా చూసామనుకో ఎంత హ్యాపీగా ఉంటుంది కదా. ఒక రోజంతా కూడా బాగా ప్రశాంతంగా చూసి రావచ్చు ఫ్రెండ్స్. ఇక్కడ చూసారా, వీటిని అయితే సాంబార్ డీర్స్ అంటారంటండి. నేనైతే ఫస్ట్ టైం వింటున్నాను పేరు సాంబార్ జింకలు అనేసి. ఇక్కడ చూడండి, వామ్మో 3 సింహాలు. ఇక్కడ చూడి 2 అయితే నిద్రపోతూ ఉన్నాయి, ఇంకొకటైతే వాటికి కాపులాగా కూర్చున్నట్లు కూర్చుంది. ఇంకా దీనికి నిద్ర అయితే అయిపోయినట్లుంది, ఇంకా వాకింగ్కి వెళ్తూ ఉంది. చూడండి ఎలా చూస్తూ ఉందో. నిజంగా లైవ్లో మనం డైరెక్ట్గా కనుక చూస్తామనుకో ఎంత హ్యాపీగా ఉంటుందో కదా ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ అవ్వకండి, పిల్లలకు కూడా చూపించండి. వారు ఎప్పుడు బుక్స్లోనూ అలాగా వీడియోస్లో మాత్రమే చూస్తూ ఉంటారు కదా. ఇలా రియల్గా కనుక చూసారనుకో వారికి అందరికీ, వాళ్ళ ఫ్రెండ్స్కి అందరికీ చెప్పుకుంటే ఎంత బాగా ఎంజాయ్ చేస్తారో కదా. ఇక్కడ రోడ్లోకి అయితే వస్తూ ఉన్నది. మనము బస్సులో వెళ్తున్నప్పుడు ఇవన్నీ కూడా మనకి బాగా కనిపిస్తాయి. కాకపోతే ఇది ఆఫ్టర్నూన్ టైంలో, అందుకే కొన్నిటికి నిద్ర వచ్చినట్లుంది లంచ్ తినేసి. ఈవినింగ్ మార్నింగ్ అయితే ఇవి కూడా ఫ్రెష్గా ఉంటాయి అనుకుంటా. ఇక్కడ అలసిపోయి పడుకున్నట్లు పడుకుంది చూడండి. ఇంక ఇక్కడైతే ప్యారెట్స్ అయితే కబుర్లు చెప్పుకుంటా ఉన్నట్లున్నాయి 3 కూర్చొని. దానిపైన ఎంత బాగా కూర్చున్నాయి చూడండి. ఇక జింకలు అయితే లంచ్ టైం అయినట్లుంది, లంచ్ తింటూ ఉన్నాయి. ఇంక ఇక్కడ చూడండి, ఇంకొకటి ఎలా చూస్తూ ఉందో. దొరికితే అయిపోతారు ఎవరన్నా కానీ కదా ఫ్రెండ్స్. నిజమే కదా, చూడండి ఎలా చూస్తూ ఉందో. నిజంగా డైరెక్ట్ కనుక చూస్తే చాలా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఫ్రెండ్స్. తప్పకుండా మిస్ అవ్వకండి. ఇక్కడ దీని పేరైతే ఏదో మర్చిపోయాను. ఇక్కడైతే ఇంకొన్ని బర్డ్స్ అయితే ఉన్నాయి, వీటి పేరైతే నాకు తెలీదు. మీకు తెలిస్తే కామెంట్ చేయండి. పిల్లలు అయితే అన్నీ కరెక్ట్గా చెప్తారు. ఇంకొకటి కూడా ఇలా తిరుగుతూ ఉంది చూడండి, చిరుత తెరుచుకొని దొరికితే మింగేసి అలాగుంది. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఇలా బస్సులో అయితే మనల్ని లోపలికైతే తీసుకెళ్తారు. ఇక్కడ లోపల అనేది అవి చెట్ల కింద అక్కడ ఇక్కడ పడుకొని ఉంటాయి. మనం చూసుకుంటూ వెళ్తూ ఉండేది బస్సులో అయితే. ఇక్కడ చూడండి ఇంకొకటి.
పెద్ద పులి అన్నట్లుగా తిరుగుతూ ఉంది. ఇలా మనకి బస్సెస్ ఉంటాయి. ఇక రాయి పైన ఇంకొకటి అయితే ఉంది చూడండి. ఇంకెందుకు ఫ్రెండ్స్ నేను చెప్పడం, మీరు కూడా వెళ్ళి డైరెక్ట్గా అయితే చూసేయండి. తప్పకుండా మన వీడియోకి ఒక లైక్ చేయండి. నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసేయండి. ఇంకెందుకు ఆలస్యం, పిల్లల్ని అయితే తీసుకెళ్ళి ఫుల్గా ఎంజాయ్ చేసేయండి ఫ్రెండ్స్ హాలిడేస్లో. ఇక్కడైతే ఏనుగులు కూడా ఉన్నాయి. ఇక్కడ చూసారు ఎంత పెద్దగా ఉన్నాయో.